పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి ఎమ్మెల్యేలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీని వీడి రీసెంట్గా దాదాపు 10 మంది వరకు కాంగ్రెస్ పార్టీ తీర్థం కూడా పుచ్చుకోవడం జరిగింది. కాబట్టి వారు వెళ్ళడం ఇది సరికాదని చెప్పేసి కూడా హరీష్ రావు కూడా తెలపడం జరిగింది. ఒకవేళ వెళ్ళినప్పుడు కూడా వెళ్ళిపోయిన కూడా బీఆర్ఎస్ పార్టీకి ఏమీ కాదు, కార్యకర్తలతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలే బీఆర్ఎస్కి ధైర్యం, బీఆర్ఎస్ వెంట వారందరూ కూడా ఉంటారని చెప్పేసి కూడా హరీష్ రావు యొక్క కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే పటంచెరులో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మహిపాల్ రెడ్డి ఏ విధంగా ఉన్నారు, ఆ పటంచెరు కావచ్చు, ఆ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధి, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి సమయంలో పూర్తి స్థాయిలో ఉమ్మడి మెదక్ జిల్లాని పూర్తి స్థాయిలో ఒక అభివృద్ధి చేయడం జరిగింది. చాలామందికి నిరుద్యోగులు కూడా ఉద్యోగులు కూడా కల్పించామని చెప్పేసి హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. కానీ రీసెంట్గా మహిపాల్ రెడ్డి పార్టీ మారడము, దాంతోపాటు ఇతర కొంతమంది పార్టీ మారడంపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి సమయం కావచ్చు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, ఇది ప్రతి ఒక్కరు ప్రజలకు కూడా అతి త్వరలోనే బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. పార్టీ మారేటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిని రాళ్లతో కొట్టాలని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి యొక్క కామెంట్ కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇతర పార్టీ నుంచి ఎమ్మెల్యేని తీసుకుంటున్నారు, వారిని ఏమనాలని చెప్పేసి కూడా హరీష్ రావు దీన్ని ప్రశ్నించడం జరిగింది. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేంత వరకు కూడా మేము నిద్రపోము, ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తాము, బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఇంకా ముందు రోజుల్లో మంచి రోజులు వస్తాయని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది. ఎందుకంటే రీసెంట్గా చూసాము, కేసీఆర్ స్వయంగా ఫామ్ హౌస్కి పిలిపించి బీఆర్ఎస్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఇంకా బీఆర్ఎస్లో ఉన్నటువంటి క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి ముఖ్య నేతలు కావచ్చు, వారందరూ కూడా పిలిచి ఒకటే చెప్పారు, ఎవరు కూడా పార్టీ మారే అవసరమే లేదు, మరొక ఆలోచన పెట్టుకోవద్దు, ఖచ్చితంగా ముందు రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు, మనం మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పేసి కూడా దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. కానీ ఎమ్మెల్యేలు వినకుండా స్వయంగా వారు పార్టీ కూడా మారడం జరిగింది. కాబట్టి ఇవన్నీ అంశాలపై కూడా హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలోకి ఇంకా 4 ఎమ్మెల్యేలు కూడా చేరేటువంటి అవకాశం కూడా తెలుస్తుంది.